అయ్యా వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరు ఎంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే? వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాగటానికి, మీ అంటూ తోవడానికి ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారురా మీరు. పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. లక్ష్మి,